తీన్మార్ వార్తలతో ఫుల్ పాపులర్ అయిన బిత్తిరి సత్తి గురించి తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరంటే అందులో ఎలాంటి అతిశయోక్తి ఉండదు. అంతగా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసిన బిత్తిరి సత్తి ఇప్పుడు మెల్లిమెల్లిగా సినిమాల్లోనూ బిజీ అవుతున్నాడని తెలుస్తోంది. నిజానికి బిత్తిరి సత్తి సినిమాలో నటిస్తున్నాడనే విషయం చాలా మందికి తెలియదు. ఆ మధ్య వచ్చిన విన్నర్ సినిమాలో కనిపించిన బిత్తిరి సత్తి ఈ సినిమా ఫ్లాప్ కావడంతో డీలా పడిపోయాడని ఎక్కువ మంది భావించారు. అయితే పక్కా ప్లానింగ్ తో తన కెరీర్ ప్లాన్ చేసుకుంటూ సక్సెస్ఫుల్ గా ముందుకు సాగుతున్న బిత్తిరి సత్తి సినిమా రంగంలోనూ అదే ప్లానింగ్ తో ముందుకు సాగుతున్నాడని తెలుస్తోంది. త్వరలో గోపీచంద్ హీరోగా, సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న గౌతమ్ నంద ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్లో కనిపించనున్న బిత్తిరి సత్తి సునీల్ నయా మూవీలోనూ పూర్తి స్థాయి పాత్ర పోషించబోతున్నాడని సమాచారం. ఇక జయంత్ సి పరాంజీ దర్శకత్వంలో మినిస్టర్ గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవితేజ కథానాయకుడిగా పరిచయం అవుతూ జయదేవ్ సినిమాలోనూ బిత్తిరి సత్తి నటించినట్లు తెలుస్తోంది. వీటితో పాటు రానా తేజ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రంలోనూ బిత్తిరి సత్తి కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇవీ కాకుండా ఇంకొన్ని చిత్రాల్లోనూ నటించేందుకు సన్నద్ధమవుతున్నాడట. ఇక సినిమాల్లోని అవకాశాలు పెరుగుతుండటంతో తన సినీ వ్యవహారాలు చూసేందుకు సొంతంగా ఓ మేనేజర్ను కూడా ఏర్పాటు చేసుకున్నాడట బిత్తిరి సత్తి. బిత్తిరి సత్తి ఆలియాస్ చేవెల రవి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే, సినిమాల్లో నటించేందుకు ఇతగాడు రోజుకు 50,000 నుంచి 1,00,000 వరకు డిమాండ్ చేస్తున్నాడట. సినిమా దర్శకుడు, హీరోని బట్టి తన పారితోషకాన్ని ఫిక్స్ చేసుకుంటున్నాడట బిత్తిరి సత్తి. చూస్తుంటే తీన్మార్ బిత్తిరి సత్తి త్వరలోనే టాలీవుడ్ లో బిజీ కమెడియన్ గా మారిపోయేలా కనిపిస్తున్నాడు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.